హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొండు మొగుడు పార్ట్ 1 అప్లోడ్ చేశాను కదా. ఇది పార్ట్ 2. అందరూ గమనించగలరు. కథలోకి వెళ్దాం. అద్విత ప్రెగ్నెంట్ అని చాలా సంతోషంగా ఉంటారు. అవంతిగా తన మనవరాలు వస్తున్నారు అని కోడలు చాలా బాగా చూసుకుంటుంది. అయాన్ తను ప్రేమగా చూస్తున్నాడు. అయాన్ మారిపోయాడు అని అద్విత కూడా సంతోషంగా ఉంటుంది. బంగన కొన్ని డేస్ నా కూతురు వస్తుంది అని అంటాడు అయాన్ అద్విత పొట్ట మీద చేతులు వేసి. అవును, నాకు కొడుకే పుట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అంటుంది అద్విత. ఎందుకు మీ కూతురు కావాలి అని కోరుకుంటున్నావు అని అడుగుతాడు అయ్యాన్. అబ్బాయి అయితే నాకు లాంటి అమ్మాయిని ఏమైనా చెయ్యవచ్చు. వాడు ఏం చేసినా నా కొడుకే కదా, ఎందుకంటే ఆ అబ్బాయి అని అంటుంది అద్విత. ఆ మాటకి సైలెంట్గా ఉంటాడు అయ్యాన్. ఎందుకు అద్విత, అది జరిగి చాలా డేస్ అయ్యింది. నువ్వు కొన్ని డేస్లో డెలివరీ జరుగుతుంది, ఇంకా దాని గురించి ఇంకా అంటున్నావు అని అంటాడు అయాన్. కొత్తలో నువ్వంటే అసహ్యం వేసింది, కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే తప్పు చేసినందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు. మరి దాని గురించి మర్చిపో. చాలా డేస్ అయ్యింది, ప్లీజ్. నిజమే, చాలా డేస్ అయినా అప్పుడు నాకు ఇష్టం లేకుండా జరిగింది అని చెప్పి కిందకు వెళ్ళిపోతుంది. అయాన్ బాధగా బెడ్ మీద కూర్చొని, ఎందుకు అద్విత ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు, మర్చిపోయి హ్యాపీగా ఉందా అని ఆలోచిస్తూ ఉండగా ఆ అని అరుపు వినిపిస్తుంది. ఆలోచనలో ఉన్న అయాన్ ఏంటి ఆ సౌండ్ అని బయటకు వెళ్తాడు. కిచెన్లో ఉన్న అవంతిక వచ్చి అయ్యో అయ్యో నా కోడలు ఏమయ్యింది అని ఫాస్ట్గా తన దగ్గరకు వెళ్తుంది. రూమ్ నుంచి బయటకు వచ్చిన అయాన్ మెట్ల కింద రక్తపు మడుగులో ఉన్న అద్వితాన్ని చూసి ఫాస్ట్గా అద్విత దగ్గరకు వెళ్ళి, అప్పటికే అద్విత స్పృహ కోల్పోతుంది. అమ్మ ఏమయ్యిందమ్మా అని అడిగితే మెట్ల మీద నుంచి పడిపోయిందనుకుంటా, సౌండ్ వచ్చింది, ఇలా బయటకు వచ్చి చూశాను. సరే అమ్మా అని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అద్వితకి కడుపులో పెరుగుతున్న బేబీకి ఏం కాకూడదు అని టెన్షన్ పడుతూ తనని ఎత్తుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. రే నాన్న ఆగరా, నేను కూడా వస్తా అని అవంతిక అన్న మాటలు వినిపించుకోకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అయాన్. దేవుడా, నా కోడలికి ఏం కాకూడదు అని మొక్కుకుంటుంది అవంతి. అయాన్ ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్తాడు. కార్ లోపలికి వెళ్ళడం ఆలస్యం. అందరూ వచ్చి తనని లోపలికి తీసుకొని వెళ్తారు. అద్వితానే చెక్ చేస్తారు. చెక్ చేశాక అర్పితకి ఒక పాప పడుతుంది. ఇద్దరు క్షేమంగా ఉన్నారు అని డాక్టర్స్ ఇద్దరు బయటకు వస్తారు. బయట ఎదురు చూస్తున్న అయాన్, డాక్టర్ గారు నా భార్య ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. బాగానే ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయాన్ సంతోషంగా లోపలికి వెళ్ళి అద్విత దగ్గరికి వెళ్ళి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. అద్విత స్పృహలో లేకుండా ఉంటుంది. అయాన్ పాప దగ్గరికి వెళ్ళి పాపను చూసుకొని మురిసిపోతాడు. ఆ వెనకే నాన్న కోడలు బాగానే ఉందా అని అంటూ వస్తుంది తన తల్లి అవంతి. అమ్మ నీకు మనవరాలు పుట్టింది, ఇద్దరూ బాగానే ఉన్నారమ్మా అని అంటాడు అయాన్. అవంతి తన మనవరాలను చూసి సంతోషంగా ఫీల్ అవుతుంది. రే నాన్న హాస్పిటల్లో 5 days ఉంచుతారు కదా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఉంటాను అంటుంది అవంతి. అవసరం లేదమ్మా, నువ్వే వెళ్ళు, నీకు ఆరోగ్యం కూడా సరిగా లేదు కదా, నేను చూసుకుంటాను. ఆ రోజు నీ మనవరాల్ని వెల్కమ్ చేయాలి కదా అమ్మా, ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకో. సరే నాన్న, జాగ్రత్త అని చెప్పి అవంతిక ఇంటికి వెళ్తుంది. అవంతిక ఇంటికి వెళ్తూ ఉండగా తన ఎదురుగా బైక్తో అడ్డంగా నిల్చుంటాడు. అమ్మా ఎవరో మన కారు ఎదురుగా నిల్చున్నారమ్మా అని అంటాడు డ్రైవర్. ఎవరు చూడు అని అంటుంది. సరే అమ్మా అని డ్రైవర్ కిందకు దిగి రవి దగ్గరకు వెళ్తాడు. ఎవరు కావాలి, కార్కి అడ్డంగా ఉన్నారేంటి అని అడుగుతాడు డ్రైవర్. నాకు మీ అమ్మగారితో మాట్లాడాలి, కొంచెం మీ అమ్మగారిని పిలవండి, అర్జెంటుగా ఒకేషన్ చెప్పాలి అని అంటాడు రవి. మా అమ్మగారు నీకు తెలుసా, ఎవరు నువ్వు అని అడుగుతాడు డ్రైవర్. నీకు అవన్నీ అనవసరం, ముందు వెళ్ళి మీ అమ్మగారిని ఇక్కడికి రమ్మని చెప్పు, ఒక ముఖ్యమైన మ్యాటర్ చెప్పాలి అని అంటాడు రవి. సరే అని డ్రైవర్ అవంతిక దగ్గరకు వెళ్ళి, మేడం అతను ఎవరో మీతోనే మాట్లాడతాడంట, మిమ్మల్ని రమ్మని చెప్తున్నాడు. నన్ను రమ్మంటున్నారా, ఎవరతను అని కారు దిగి అతని దగ్గరకు వెళ్తుంది. నమస్తే మేడం అని అంటాడు రవి వస్తున్న అవంతికను చూసి. ఎవరండి మీరు, ఎవరు మీరు, నాకు తెలియదు, మిమ్మల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అని అంటుంది అవంతి. నేను కూడా మిమ్మల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, మీకు నాకు పరిచయం లేదు, మన ఇద్దరి మధ్య ఇంపార్టెంట్ విషయాలు ఏముంటాయి అని అంటుంది అవంతి.
ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి ఉందండి. ఏంటో చెప్పండి. ఇప్పుడు మీకు మనవరాలు పుట్టిందని ఎంతో సంతోషంగా ఉన్నారు కదా. అవును, నా కొడుకు కోడలికి పాప పుట్టింది. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను. అయితే ఏంటి, మీరు సంతోషంగా పాప పుట్టింది అని ఉన్నారు కదా. ఆ పాప ఎవరో కాదు, నా కూతురు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కూతురేంటి? అవును, ప్రాణంగా ప్రేమించాను, నన్ను ప్రేమించింది. మా ఇద్దరం ఇష్టపూర్వకంగా ఒకరి శరీరం ఒకరు అర్పించుకున్నాము. ఆ తర్వాత కడుపులో పడింది పాప. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేశారు. అది మ్యాటర్ అని అంటాడు రవి. అవంతికకు ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా కారులోకి వెళ్ళి ఇంటికి పద అని చెప్తుంది డ్రైవర్తో. రవి వెళ్తున్న కార్ని చూసి, అద్విత, ఇప్పుడు నీ లైఫ్ ఎలా ఉంటుందో చూడు. ఇప్పుడు ఇంకా నీ లైఫ్ చాలా తీవ్రంగా ఉంటుంది. మీ అత్తయ్య ఫుల్ కోపంలో ఉంది. ఆవిడ కోపం నీ మీద ఏ విధంగా చూపిస్తుందో చూడాలి అని నమ్మకంతో బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు రవి. అశోక్ దివ్య ఎక్కడ ఉందో తెలిసిందా? లేదురా మామ, చాలా దగ్గరలో వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అది ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియటం లేదు అని అంటాడు అశోక్. అది ఎక్కడికి వెళ్ళిందిరా? అది మన చేతుల్లో ఉంటే ఆ అద్వితాన్ని ఆడుకోవచ్చు అని అనుకున్నాను, కానీ అది తప్పించుకుంది. సర్లే, తప్పించుకుంటే ఏముంది, వాళ్ళ ఇద్దరి మీద పగ తెచ్చుకోవడానికి ఇంకో ప్లాన్ చేశాను. ఆల్రెడీ వాళ్ళ మనసులో నాటేశాను. ఏంటి రవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు అశోక్. ఇప్పుడు అద్వితకి పాప పుట్టింది. ఆ పాప నాకు అద్వితకి పుట్టింది అని వాళ్ళ అత్తయ్యకు చెప్పాను. రే రవి, ఏమంటున్నావురా నువ్వు? పాపంరా. ఏంటి పాపంరా? దానికి అలానే జరగాలి. లేదంటే నన్ను పోలీస్ స్టేషన్కి పంపేలా వాళ్ళ ఇద్దరు లైఫ్ నాశనం చేయకపోతే నేను ప్రశాంతంగా ఉండలేనురా అని అంటాడు రవి. రే రవి, నువ్వు చాలా డేంజర్గా ఉన్నావురా. నీతో ఉంటే నాకు భయంగా ఉందిరా. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు అశోక్. పోరా, నువ్వు లేకపోతే ఏంటి, నేను అక్కడనే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాను అని అంటాడు రవి. అశోక్ భయపడుతూ రవిని వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. కారులో వెళ్తున్న అవంతిక, ఎవరు ఆ అబ్బాయి, ఎందుకు అలా చెప్పాడు? ఆ అబ్బాయి చెప్తుంది నిజమేనా? నిజంగానే ఆ అర్పిత మంచిది కాదా? ఇప్పుడు పుట్టిన పాప నా కొడుకు రక్తం పంచుకొని పుట్టిన పాప కాదా అని రకరకాలుగా ఆలోచిస్తుంది. అంతలోనే ఇల్లు వచ్చేస్తుంది. అమ్మగారు, ఇల్లు వచ్చేసింది అని అంటాడు డ్రైవర్. డ్రైవర్ పిలవగానే ఆలోచన నుంచి బయటకు వచ్చి సరే అని లోపలికి వెళ్తుంది. నిజంగానే వాడు చెప్తుంది నిజమేనా? లేదు, ఎందుకంటే వాడు నాకు తెలియదు. ఇలా వచ్చి చెప్పాడు అంటే ఏదో జరిగే ఉంటుంది. అది ఏంటో తెలుసుకోవాలి. అది నా మనవరాలు కాదు, వాడికి నేను పుట్టిన పాప. అది నా ఇంట్లో ఉండకూడదు, వీల్లేదు. దాన్ని ఎలా అయినా ఇంట్లో నేను పంపించేయాలి అని అనుకుంటుంది అవంతి. తన గదిలో బెడ్ మీద కూర్చొని, లేదు, నా ఇంట్లోకి రానివ్వకూడదు, దానిని పంపించేయాలి. ఇప్పటికిప్పుడే పంపించేస్తే అయాన్ ఏమనుకుంటాడు? అదంటే చాలా ఇష్టం వాడికి. ఏం చేయాలి? వాడికి తెలియకుండానే దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి అని అనుకుంటుంది అవంతి. 5 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు అద్విత, అయాన్. అద్విత, నువ్వు ఎక్కడే వెయిట్ చేయు, అమ్మ అమ్మ అని పిలుస్తాడు. ఏంటి అయాన్ అని అడుగుతుంది అవంతి. అదేంటమ్మా, ఈరోజు ఇంటికి వస్తాం అని ఫోన్ చేసి చెప్పాను కదా, మరి నా కూతురికి వెల్కమ్ చేయడం లేదా, దిష్టి తీయడం అలాంటివి ఏం లేవా అని అడుగుతాడు అయాన్. అలాంటివి ఏం లేవు, లోపలికి వెళ్ళండి. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నాను? నేను బాగానే ఉన్నాను. వెళ్ళి మీ కూతురుని, నీ పెళ్ళాన్ని రూమ్లోకి తీసుకువెళ్ళు. ఇదేంటి అత్త ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ, హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, కొంచెం దిష్టి తీయమ్మా అని అంటాడు అయ్యాన్. దిష్టి అలాంటివి ఏం అవసరం లేదు, లోపలికి వెళ్ళండి అని కొంచెం కడుగ్గా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అవంతి. ఏంటమ్మా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? మన హాస్పిటల్కి వచ్చినప్పుడు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది? సర్లే, నేనే వెళ్తా అని లోపలికి వెళ్ళి దిష్టి తీయడానికి పళ్ళెంలో అన్నీ వేసి వస్తాడు. వాళ్ళ కూతురికి అద్వితకి దిష్టి తీసి లోపలికి వెళ్ళమంటాడు. ఆయన్ ఆ దిష్టి నీళ్ళు పారేసి లోపలికి వెళ్తాడు. అద్విత, నువ్వు పాపను తీసుకొని లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. సరే అని అద్విత తన రూమ్లోకి వెళ్తుంది. అయాన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు? నీ మనవరాలు ఇంటికి వస్తే అలా చేస్తావేంటి? కనీసం మనవరాలు చేతికి కూడా తీసుకోకుండా అలా వచ్చేసావేంటి? అద్విత ఫీల్ అవుతుంది కదా. ఫీల్ అయితే అవనిరా, నాకెందుకు? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి? ఏమైంది నీకు? నాకేం కాలేదు, నువ్వే కళ్ళు తెరిచి నిజాన్ని చూడు, అప్పుడు నీకు వివరంగా తెలుస్తుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు నీకు నిజం చెప్పినా అర్థం కాదులే,
ఎందుకంటే ఇప్పుడు నువ్వు పాప అద్విత మోజులో ఉన్నావు కదా, ఈ అమ్మ చెప్పిన మాటలు వినవు. చెప్తే నేను తప్పుగా అనుకుంటావు కూడా. అసలు విషయం ఏంటో చెప్పమ్మా, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఏం లేదురా, నేను నార్మల్గానే ఉన్నాను. నా గురించి నీకెందుకు? వెళ్ళు, వెళ్ళి మీ ఆవిడ ఏం చేస్తుందో వెళ్ళి మీ ఆవిడకి నీ కూతురికి సేవలు చేసుకో. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతుంది అని అనుకుని అయాన్ అద్విత దగ్గరకు వెళ్ళిపోతాడు. అద్విత పాప పక్కన కూర్చొని బూసులాడుతూ ఉంటుంది. అప్పుడే అయాన్ అక్కడికి వచ్చి పాప పక్కన కూర్చొని పాపతో ఆడుతూ ఉంటాడు. అద్విత ఫేస్ మాత్రం డల్గా ఉంటుంది. అది చూసిన అయాన్, అద్విత ఏమయ్యింది, ఎందుకు ఫేస్ డల్గా పెట్టావు అని అడుగుతాడు. నీకెందుకు, ఇంకా నా మీద నీకు కోపం పోలేదా? అది ఎప్పటికీ అలానే ఉంటుంది. ఎప్పుడు నా కూతురికి తండ్రి అవసరం కాబట్టి నా కూతురికి నువ్వు తండ్రివి మాత్రమే, నాకు భర్తవి కాదు, అర్థమవుతుందా? అమ్మ తల్లి మొదలు పెట్టకు. ఇప్పుడు ఎందుకు డల్గా ఉన్నావు అది చెప్పు. అత్తయ్య నాతో ఎందుకు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు, ఇప్పుడెందుకు అత్తయ్య నన్ను చాలా కోపంగా చూస్తున్నారు? నేనేం చేశాను? పాపను కూడా దగ్గరకు తీసుకోలేదు. ఏమయ్యిందో నాకు కొంచెం టెన్షన్గా ఉంది అని అంటుంది అద్విత. నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు, అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే అలా కొంచెం చిరాకులో ఉంది, నువ్వేం పట్టించుకోకు అని అంటాడు అయాన్. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అవంతిక ఆ పాపకి అసలు దగ్గరకు రానిచ్చేదే కాదు. అయ్యన్ ఉన్నప్పుడు ఒకలా ఉండేది, లేనప్పుడు ఒకలా బిహేవ్ చేసేది. అద్వితాన్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేది. అటుపక్క పాపని ఇంకొక పక్క ఆమెను చూసుకోవాలంటే అది చాలా ఇబ్బంది అయిపోయేది. అది అయ్యానికే చెప్పలేక తానే బాధపడుతూ ఉండేది. అలా ఆలోచిస్తూ ఉండగా హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని, ఏమే ఎంత టైం అయింది, కాఫీ చెప్పి ఇంకా తీసుకురాలేదేంటి, నీకు బాగా పొగరెక్కవైపోతుంది అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న అద్విత ఫాస్ట్గా కిందకు వెళ్ళి, తెస్తున్నాను అత్తయ్య అని కిచెన్లోకి వెళ్ళి తొందరగా ఆ కాఫీ ప్రిపేర్ చేసి అవంతికి ఇస్తుంది. అవంతిక కాఫీ తీసుకొని తాగి, ఏంటే ఇది కాఫీ అంటారా, నీ ముఖంలానే ఉంది అని ఆ ముఖం మీదే కాఫీ విసిరి కొడుతుంది. టీ వేడిగా ఉండటం వల్ల ముఖం ఎర్రగా బొబ్బలెక్కిపోతుంది. అప్పుడే అక్కడికి వస్తుంది పాప. ఆ పాపకి 5 సంవత్సరాలు. ఏంటి నానమ్మ, ఇప్పుడు మా అమ్మని ఏదో ఒకటి అంటూనే ఉంటావు, ఎందుకు ఇప్పుడు ఆ వేడి కాఫీ ఎందుకు మా అమ్మ మీద వేశావు? నువ్వు మంచిదానివి కాదు, నువ్వు బ్యాడ్ నానమ్మవి అని అంటుంది అన్విక. ఏంటే నేనే మంచిదాన్ని కాదు అని అంటావా? ఎవడికి పుట్టావో తెలియదు, నా ఇంట్లో తింటుందే కాక నన్ను అన్నేసి మాటలు అంటావా అని ఆ పాపని జబ్బ పట్టుకొని అవతలకు విసిరేస్తుంది. అది చూసిన అద్వితకి కోపం వచ్చి, ఏంటత్తయ్య ఎప్పుడు చూసినా ఎవరికో పుట్టింది అని అంటున్నారు, ఎవరికి పుట్టిందేంటి? మీ బాబుకి నాకు పుట్టిందే కదా, ఎందుకు అలా ప్రతిసారి అలా మాట్లాడతారు అని అడుగుతుంది ధైర్యం చేసి. ఎప్పుడూ లేంది అంత నూరు లెగిస్తుంది నా ముందు. ఎప్పటి వరకు మీరు నన్ను ఎన్ని బాధలు పెట్టినా భరించాను, ఎందుకంటే పెద్దవారు తెలుసుకుంటారు అని. కానీ మీరు ఇంకా తెలుసుకోకుండా నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మీ అబ్బాయి ఉన్నప్పుడు ఒకలా ఉంటున్నారు, మీ అబ్బాయి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటున్నారు. నేను అంతా గమనిస్తున్నాను. మీ అబ్బాయి ఉన్నప్పుడు పాపని ప్రేమగా చూస్తున్నారు, లేనప్పుడు ఇలా చేదరింపుగా తోసేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అది ఏంటో చెప్తే తెలుస్తుంది కదా. మనసులో ఏదో పెట్టుకొని బయటకు ఎందుకు ఇలా నటిస్తున్నారు అని అడుగుతోంది అద్విత. చెప్పాను కదా, ఎవరితోనో తిరిగి కడుపు చేయించుకొని ఈ ఇంట్లో తిరుగుతుంది ఈ అన్విక. అదే నా మనవరాలు కాదు. నువ్వు ఎవరితోనో కడుపు తెచ్చుకొని అది మాకు అంటకట్టి అది నా మనవరాలుగా నువ్వు క్రియేట్ చేసింది. అదే తప్ప నా కొడుక్కి నీకు పుట్టినదైతే కాదు. అత్తయ్య మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళు కదా అని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. ఏంటే నువ్వు నాకు మర్యాద ఇచ్చేది? నువ్వు ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకొని ఈ ఇంటికి వచ్చి ఆ కడుపుని నా కొడుకు మీద వేశావు, నాకు తెలియదు అని అనుకుంటున్నావా? ఇది ఎవరికి పుట్టిందో తెలియదు, ఎవరితో పడుకున్నావో తెలియదు అని నానా రకాలుగా అద్వితాని అంటూ బాధపెడుతుంది. ఆ మాటలు విన్న అన్విక, అమ్మ ఏంటమ్మా నానమ్మ అలా మాట్లాడుతుంది? ఏం లేదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాను అని అన్విక లోపలికి పంపించేస్తుంది. అత్తయ్య చిన్నపిల్లల ముందు ఏంటత్తయ్య ఆ మాటలు? నీకెవరు చెప్పారో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ పాప మాత్రం నీ కొడుక్కి నాకు పుట్టిన పాప మాత్రమే. మీరు అనుకున్నట్టుగా నేను తప్పు చేసి కడుపు చేసుకొని ఈ ఇంట్లోకి రాలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఏంటే నాకై ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు అని కోపంగా లాగిపెట్టి చెంప మీద కొడుతుంది. ఆ కొట్టడం వల్ల అద్విత వెళ్ళి కింద పడిపోయి పక్కనే ఉన్న టీపాయికి తల తగులుతుంది.
తగలడం వల్ల తలకి చిన్న దెబ్బ తగులుతుంది. అవంతిక అది చూసి వంకరగా నవ్వుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అద్విత లేచి తన కూతురు దగ్గరకు వెళ్తుంది. అమ్మ అన్విక, కింద మీ నాన్నమ్మ అన్న మాటలు మీ నాన్నతో చెప్పకమ్మా, మీ నాన్న బాధపడతారు అని అంటుంది అద్విత. ఎందుకమ్మా, ఎందుకు చెప్పకూడదు? నాన్నమ్మ గురించి చెప్తే నాన్న చూసుకుంటాను కదా. ఎప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు తల్లి. అమ్మ ఏంటి ఆ దెబ్బ అని అడుగుతుంది అన్విక. ఏం లేదమ్మా, మెట్ల మీద నుంచి వస్తుంటే కింద పడిపోయాను. నిజం చెప్పమ్మా, నానమ్మే కదా నిన్ను కొట్టింది. చాలాసార్లు నేను చూశాను నానమ్మ నిన్ను కొట్టడం అని అంటుంది అన్విక. లేదమ్మా, అలాంటిది ఏం లేదు. నేను కింద పడిపోయాను. ఆ పడడం వల్ల తలకి దెబ్బ తగిలింది. మీ నాన్న వచ్చే టైం అయ్యింది. ఇక్కడ జరిగే విషయాలు ఏమీ చెప్పకు, సరేనా? సరే అమ్మా అని అంటుంది అన్విక. కానీ వాళ్ళ నాన్నకి చెప్పాలి అని డిసైడ్ అవుతుంది. అయాన్ ఇంటికి వస్తాడు ఆఫీస్ నుంచి. అన్విక వెళ్ళి నాన్న అని తనని హక్ చేసుకుంటుంది. హాయ్ బంగారు తల్లి అని 2 చేతులతో తన్ని దగ్గరకు తీసుకొని తన కూతురుతో కొంతసేపు ఆడుకొని కాలక్షేపం చేస్తాడు. అయాన్ కోసం కాఫీ చేసి తీసుకొని వస్తుంది. కాఫీ తీసుకుంటూ ఉండగా అద్వితకి ఆ తలకి దెబ్బ ఏంటి అని అడుగుతాడు. నాన్న అమ్మ మెట్ల మీద నుంచి పడిపోయింది అని చెప్తుంది. అవునా, చూసుకోవాలి కదా అద్విత. అద్విత ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అప్పుడే అవంతి రూమ్ నుంచి బయటకు వస్తుంది. ఎరా వచ్చేసావా? వచ్చేసానమ్మా. అద్విత ఏంటి ఆ తలకి గాయం అని అడుగుతుంది అవంతి. పడిపోయాను అత్తయ్య. చూసుకోవాలి కదమ్మా, నీకేమైనా అయిపోతే మా బాబు ఏమైపోతాడు? నీ కూతురు ఏమైపోతుంది? సరే అత్తయ్య, ఇక నుంచే జాగ్రత్తగా ఉంటాను. కాఫీ తాగేసి అయాన్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అయాన్ వెళ్ళాక ఏంటే అలా గుడ్లా అప్పగించి చూస్తున్నా, వచ్చి ఇలా నా కాలు పట్టు అని నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అని టీపాయ్ మీద కాలు పెట్టి దర్జాగా కాలు ఊపుతూ అడుగుతుంది. సరే అత్తయ్య అని వెళ్ళి కాలు నొక్కుతుంది. అన్విక వాళ్ళ నాన్న వెనకే వెళ్తుంది. ఏంటి బంగారం, నా వెనక వస్తున్నావు అని అడుగుతాడు అయాన్. నాన్న, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? నానమ్మ మంచిదయ్య కాదు నాన్న. ఏంట్రా, ఏమయ్యింది? నేనేమైనా కొట్టిందా? ఎప్పుడు నన్ను కొడుతూనే ఉంటుంది కదా నాన్న. నువ్వు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, నువ్వు లేనప్పుడు ఒకలా ఉంటుంది. ఈరోజు అమ్మకి కూడా నానమ్మ కొట్టడం వల్లే ఆ దెబ్బ తగిలింది. నానమ్మ అసలు మంచిది కాదు నాన్న. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నా నువ్వు? అవును నాన్న, అమ్మని ఎక్కువగా తిడుతుంది. నానమ్మ నువ్వు వెళ్ళాక ఇంట్లో పనులన్నీ అమ్మ చేతే చేపిస్తుంది. పని మనుషులు ఉన్నా సరే అమ్మే పని మొత్తం చేస్తుంది. అసలు అమ్మకి రెస్ట్ ఉండటం లేదు. అమ్మని కొట్టడం, కాఫీ తెస్తే ముఖం మీద కొట్టడం అన్నీ చేస్తుంది నానమ్మ. ఎక్కడ నాకు ఉండాలని లేదు నాన్న. మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ప్లీజ్ నాన్న, అమ్మని చాలా ఇబ్బంది పెడుతుంది నానమ్మ. వెళ్ళిపోదాం నాన్న, ప్లీజ్ నాన్న అని అంటుంది అన్విక. ఆ చిన్నపిల్ల అలా మాట్లాడుతూ అంటే అయాన్ మనసు కరిగిపోతుంది. అంటే అమ్మ నా దగ్గర ఒకలా నటిస్తుంది, అక్కడ ఒకలా నటిస్తూ ఉంటుందా? నేను ఎన్ని సంవత్సరాలు పట్టించుకోకుండా వదిలేశాను. అమ్మ తెలుసుకుంటుంది అని. ఎప్పుడు తెలుస్తుంది అమ్మ నా దగ్గర నటిస్తుంది అని? ఏం చేయాలి? అమ్మ ఎందుకు ఎలా చేస్తుంది? నాన్న, ఇంకొకటి, నాన్నమ్మ ఇందాక అమ్మతో నేను నీ కూతుర్ని కాదంట, అమ్మ కూతుర్నే అంట, నాకు నాన్న ఎవరూ లేరంట అని ఏదేదో మాట్లాడుతుంది నాన్న. నాకు సరిగా తెలియదు కదా, ఇలా ఎందుకు మాట్లాడింది? నువ్వు నా నాన్నవి కాదా అని అడుగుతుంది అన్విక. నువ్వు నా కూతురువే తల్లి, వెళ్ళి ఆడుకో అని చెప్పి అన్వికని పంపించేస్తాడు. అయాన్ కోపంగా కిందకు వెళ్ళి అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు విని కాలు నొక్కుతున్న అద్విత నిల్చుంటుంది. అమ్మ ఎందుకమ్మా నువ్వు నటించాల్సిన అవసరం ఏముంది? ఎందుకు నా కూతురుని నా కూతురు కాదు అని నా కూతురు దగ్గరే మాట్లాడుతున్నావు? తన చిన్న పిల్లమ్మ, తన మనసు బాధపడుతుంది. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? అద్వితాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నావంట. ఎందుకు? నేనున్నప్పుడు ఒకలా చేస్తున్నావు, లేనప్పుడు ఇబ్బంది పెడుతున్నావు. దేనికమ్మా ఇదంతా? దేనికి? నాకు ఇదంటే ఇష్టం. ఎవరితోనో తిరిగి ఈ ఇంట్లోకి వచ్చింది. ఎవడికో పుట్టిన దాన్ని ఈ ఇంటికి వారసురాలిని చేస్తాను అంటే నేను ఎలా ఒప్పుకుంటానురా అని అంటుంది అవంతి. అమ్మ తల్లివైపోయా కాబట్టి సరిపోయింది. ఈ పాటికి నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే చంపేసేవాడిని అని అంటాడు అయ్యాన్. రేయ్, ఈ అమ్మని చంపుతానంటావరా? ఎవరో బజారు దానికోసం? అమ్మ మాటలు మర్యాదగా రాని. తను నా భార్య. నా భార్యకి పుట్టిన నా కూతురు అన్విక. నువ్వు అనుకున్నది అంతా తప్పు. నీకెవరు అది చెప్పారో నాకు తెలియదు. ముందు మీ మైండ్లో ఉన్న ఆ నీచమైన బుద్ధిని మార్చుకో, లేదంటే నాలో ఉన్న మూర్ఖుని చూస్తూ ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావా నువ్వు? అయితే మీ ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయించు.
అది నీ కూతురు కాదు అని తేలిపోతుంది కదా. సరే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. అనుకున్నట్టుగానే ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్స్లో నెగిటివ్ అని వస్తుంది. అది చూసి షాక్ అయిపోతాడు అయాన్. ఏంటి, ఏం వచ్చింది అని అద్విత పేపర్స్ తీసుకొని చూస్తుంది. చూసే షాక్ అవుతూ చేతిలో ఉన్న పేపర్స్ కిందన వదిలేస్తుంది. ఏంటి, ఇద్దరు అలా షాక్ అయిపోయారు? అది నీ కూతురు కాదు కదా, నెగిటివ్ అని వచ్చింది కదా. నాకు తెలుసు అది నీ కూతురు కాదు. ఇది ఎవరితోనో తిరిగి వాడితో కడుపు తెచ్చుకొని నీతో పెళ్లి చేసుకొని దానికి పుట్టిన దాన్ని ఈ ఇంట్లోకి తీసుకురావాలి అనుకుంది. దాని ప్లాన్ అది నాకు తెలుసు అని అంటుంది. నో, నేను అలాంటి దాన్ని కాదు. ప్లీజ్ అత్తయ్య, అయాన్, నువ్వు నన్ను తప్పుగా అనుకోకు, నన్ను అర్థం చేసుకో. నీకు నాకు పుట్టిన అమ్మాయి తను, ప్లీజ్ అని అంటుంది. నేను ఎంత పని చేశానే, అద్వితాకి పుట్టిన పాప నా పాప కాదు కదా. నేను ఎలా మర్చిపోయాను. అమ్మ ఏదో కోపంలో అంది అని నేను రిపోర్ట్స్కి ఒప్పుకున్నానే. ఇప్పుడు ఏం చెయ్యాలి? అద్వితకి ఏం సమాధానం చెప్పాలి? అయ్యో అని బాధపడుతూ ఉంటాడు అయాన్. అద్విత కింద కూలబడి ఏడుస్తుంది. ఎందుకంటే అయాన్ ఏమీ చెప్పడం లేదు అని. నిజం నీకు తెలిసింది కదరా, ఇలాంటి దాన్ని ఈ ఇంట్లో ఉంచడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే దాని కూతురుని ఇంట్లో నుంచి పంపించేసే అని అంటుంది అవంతి. అవంతి మాటలు పట్టించుకోకుండా తన ఆలోచనలో బాధగా ఉంటాడు. అయాన్ ఏం మాట్లాడటం లేదు అని అదే అదునుగా తీసుకొని అన్వికని బయటకు గంటేస్తారు. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నేను అలాంటి తప్పు చేయలేదు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ఇలా చేయకండి అని ఎంత బ్రతిమలాడుతున్నా అవంతి పట్టించుకోకుండా బయటకు తోసేస్తుంది. ఎంత బ్రతిమలాడుతూ ఉన్నా అవంతి వినడం లేదు అని తన కూతుర్ని తీసుకు వెళ్ళిపోతుంది. ఆ ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వస్తుందా గోతుకోడి నక్కల ఎదురు చూస్తున్నాడు రవి. అద్విత తన పాపని ఏడుస్తూ బయటకు వెళ్ళేసరికి రవి గ్యాంగ్ రెడీగా వ్యాన్ వేసుకొని ఉన్నాడు. అదే అదునుగా తీసుకొని వాళ్ళ వ్యాన్న రూమ్కి తీసుకొని వెళ్తాడు. రే, ఎవర్రా మీరు, నన్నెందుకు తీసుకువెళ్తున్నారు అని అడుగుతుంది చిన్న పాప ఏడుస్తుంది. అమ్మ, ఎవరు వీళ్ళు, నాకు భయంగా ఉందమ్మా అని ఏడుస్తుంది. భయపడకు అని తననే దగ్గరకు తీసుకుంటుంది. వాళ్ళ ఒక పాడుబడిన బంగ్లా దగ్గరకు తీసుకువెళ్ళి కట్టేస్తారు. రై, వదలరా, ఎవరు మీరు అని అడుగుతుంది. హే అద్విత, ఎందుకు వచ్చిన కాడ నుంచి ఎవరు అని అడుగుతావు? నేనే రవి అని అంటాడు. రే రవి, నీకు అంత చీకొట్టిన సిగ్గులేదురా? మళ్ళీ నా జోలికి వస్తున్నావు? చెప్పాను కదా, నీ మీద కోరిక ఎక్కువ. ఆ రోజు కూడా నిన్న బాగా వాడుకునే మధ్యలో నీ మొగుడు వచ్చి ఆపేశాడు. నీకు ఒక విషయం చెప్పనా? ఈ పాప ఎవరో కాదు, నా కూతురు. అదే నీకు నాకు పుట్టిన కూతురు. రే, నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను. ఏంటి చంపేది? నీకు అసలు విషయం గుర్తులేదనుకుంటా. ఆ రోజు నైట్ పార్టీ గుర్తుందా? ఆ రోజు నేను పాడు చేసింది నేనే. లేదు, నువ్వు కాదు, అయ్యానే నన్ను అలా చేసింది. నేను కళ్ళు తెరిచే టైంకి అయ్యానే కదా ఉన్నాడు. ఆ టైంకి ఉన్నాడు అంతే. తర్వాత ముందు నేనున్నాను. వాడికి వచ్చే ముందు నేను ఎస్కేప్ అయ్యాను. ఆ మాటలు మొత్తం ఉన్న అద్వితకి అసలు ఏం ఉంటుందో అర్థం కాలేదు. నిన్ను పాడు చేశాను, ఆ పాప తన కూతురు అని అబద్ధం చెప్పి అద్వితను మానసికంగా కృంగదీశాడు. రవి నోటి నుండి వచ్చిన మాటలు వినగానే అద్విత గుండె ఆగిపోయినంత పని అయింది. తన జీవితంలో జరిగిన దానికి కారణం అయాన్ కాదని ఈ రవి అని నిజం విన్నాక తనని తానే అసహ్యించుకుంది. రవి తనని తాకుతుంటే కంపరం పుట్టి గట్టిగా అరుస్తూ తన కూతురు అన్వికాని హత్తుకుంది. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న అశోక్ రవి చేస్తున్నది అన్యాయం అనిపించింది. బాధగా అయాన్కి ఫోన్ చేసి విషయం చెప్పకపోతే ఘోరం జరుగుతుందని రహస్యంగా అయాన్కి లొకేషన్ మెసేజ్ పంపించాడు. అంటూ ఇంట్లో అయాన్ ఆ రిపోర్ట్స్ పట్టుకొని పిచ్చివాడలా కూర్చున్నాడు. కానీ అన్విక తను పిలిచే పిలుపు, ఆ చిన్నారి కళ్ళల్లో ఉండే తన పోలికలు అయాన్ని కుదురుగా ఉండటం లేదు. మనసు ఒప్పుకోక మళ్ళీ ఆ డిఎన్ఏ సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళని తన స్టైల్లో బెదిరించేసరికి వాళ్ళు భయపడి రవి డబ్బులు ఇచ్చి రిపోర్ట్స్ మార్చమని చెప్పాడని చెప్తారు. నిజం తెలుసుకున్న అయాన్ రక్తం మరిగిపోయింది. వెంటనే అశోక్ పంపిన లొకేషన్కి తన కార్ని వేగంగా పోనిచ్చాడు. రవి ఎలాగైనా ఈరోజు అద్వితాన్ని తన సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అయాన్, ఇంత ధైర్యం ఉంటే నువ్వు నా అద్వితాన్ని తాకాలని ప్రయత్నిస్తావు, ఈరోజు నేను చంపేస్తాను అని చెప్పి రవిని కొడుతూ ఉంటాడు. నా కూతురు కాదని చెప్పి డిఎన్ఏ రిపోర్ట్స్ని డబ్బులు పెట్టి మార్పిస్తావా అని చెప్పి రవిని చిత్త కొడుతూ ఉంటాడు. అశోక్ అయాన్ని ఆపుతాడు. అయాన్, ఆగు, వాడిని ఇంకా కొడితే చచ్చిపోయేలా ఉన్నాడు.
మళ్ళీ నువ్వు ప్రమాదంలో పడతావు, అవసరమా అని ఆ నీచుణ్ణి పోలీసులకు అప్పగిద్దాం, నువ్వు వదిలేయమని చెబుతాడు. అయ్యన్ రవిని కాలర్ పట్టుకొని, రే రవి, నువ్వు ఎంత ప్లాన్ చేసిన నిజం తాగదు. ఆ రోజు రాత్రి పార్టీలో అద్వితకి మత్తు ఇచ్చింది నువ్వు కావచ్చు, కానీ తన రూమ్లోకి తీసుకువెళ్ళి ఆ రాత్రి అంతా తనతోనే ఉండి తనతోనే కలిసింది నేను. అద్వికకి నా మీద ఉన్న నమ్మకం, మా మధ్య ఉన్న బంధం నీలాంటివాడు అబద్ధాలతో తుడిచేయలేరు. అన్విక నా కూతురు, నా రక్తం. ఆ రోజు నైట్ నువ్వు వస్తున్నావని తెలిసి నేను అద్వితాని కాపాడడానికి తన రూమ్లోకి వెళ్ళాను. అప్పుడే మా మధ్య అలా జరిగిపోయిందని గట్టిగా చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చింది దివ్య. అక్కడ దివ్యను చూసిన రవి, అశోక్, అద్విత ఇద్దరు షాక్ అయిపోతారు. అశోక్ కంగారుగా దివ్య దగ్గరికి వెళ్ళి, దివ్య, ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం ఎంతలా వెతికానో తెలుసా అని కంగారుగా అడుగుతాడు. అశోక్ అలా అడగానే దివ్య తన కన్నులతో అశోక్ని కౌగిలించుకుంటుంది. అశోక్ తన కన్నీళ్లను తుడిచి, ఏడవద్దు దివ్య, నేను కూడా నీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు అని అడుగుతాడు. ఆ రోజు రవి నన్ను చంపాలని ప్లాన్ చేశాడని, అందుకే ఎవరికీ చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయానని దివ్య నిజం చెబుతుంది. రవి అద్విత మీద పగ తీర్చుకోవడానికి ఆ రోజు రాత్రి పార్టీలో అద్విత డ్రింక్లో మత్తు మందు కలిపింది కూడా రవినే అని దివ్య చెప్పింది. కానీ అయాన్ అక్కడికి రావడంతో రవి ప్లాన్ రివర్స్ అయ్యిందని చెప్పింది. అయాన్ అద్వితాన్ని రూమ్లోకి తీసుకువెళ్ళడం, ఆ తర్వాత రవిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అన్నీ తను చూశారని దివ్య సాక్ష్యం చెబుతుంది. రవి అంతటితో ఆగకుండా అన్విక పుట్టాక కూడా అయాన్కి అద్వితకి మధ్య గొడవలు పెట్టాలని చూశాడని, డిఎన్ఏ రిపోర్ట్స్ మార్పించడం వరకు రవి చేసిన ప్రతి పనికి తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని తన ఫోన్లోని రికార్డ్స్ని చూపించింది. అసలు నిజం ఏంటంటే ఆ పార్టీ రోజు రవి అద్విత మీద ప్లాన్ వేసిన మాట నిజమే, కానీ అయాన్ సమయానికి వెళ్ళి రవిని ఎక్కడి నుంచి తరిమేశాడు. ఆ మత్తులో ఉన్న అద్విత అయాన్ని దగ్గరకు తీసుకుంది. ఆ రాత్రి అయాన్ అద్విత ఇద్దరు శారీరకంగా కలిశారు. కానీ అద్విత తన అయాన్ బలవంతం చేశాడని పొరపాటు పడింది. ఆ తర్వాత అద్విత ప్రెగ్నెంట్ అవ్వడం, అయాన్ పెళ్లి చేసుకోవడం అన్నీ జరిగాయి. ఈ నిజాన్ని రవి దాచి అద్వితాని అయాన్ని విడదీయాలని చూశాడు. అవన్నీ విన్నాక అద్విత మనసు తేలికపడింది. తను ఏ తప్పు చెయ్యలేదని. అన్విక అయాన్ రక్తమని అందరి ముందు రుజువు కావడంతో తను ఊపిరి పీల్చుకుంది. అయాన్ రవిని పోలీసులకు అప్పగించి అన్వికను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళగానే అయాన్ తన తల్లి అవంతిక మీద సీరియస్ అయ్యాడు. అమ్మ, నువ్వు చేసిన పనికి ఈరోజు నా భార్య బిడ్డ రోడ్డున పడ్డారు. నీ కోడల్ని ఏ రోజైనా నువ్వు మనసుతో చూసావా అని నిలదీశాడు. దివ్య తెచ్చిన సాక్ష్యాలు, రికార్డింగ్స్ అన్నీ చూసిన అవంతిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఎవరు అన్న మాటలు విని తన సొంత మనవరాలని, కోడల్ని అంతలా బాధ పెట్టినందుకు సిగ్గుతో తల వంచుకుంటుంది. అయాన్ తన తప్పు తెలుసుకొని అద్విత దగ్గరకు వెళ్ళి, అద్విత, నేను నిన్ను నమ్మాల్సింది. ఆ రిపోర్ట్స్ చూసి తప్పుగా ఆలోచించాను, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. కానీ అద్విత కళ్ళలో నీళ్లు అతని వైపు సూటిగా చేస్తూ, నమ్మకం లేని చోట క్షమాపణకు చోటు లేదు అయాన్. బయట ఎవరో చెప్పిన మాటలు విని నన్ను అనుమానించారు, అది అత్తయ్య. సరే, కానీ కనీసం అన్విక కళ్ళల్లో మీ పోలికలు కూడా మీకు కనిపించలేదా? ఒక తండ్రిగా మీ రక్తాన్ని మీరు గుర్తుపట్టలేనప్పుడు ఇప్పుడు ఆ క్షమాపణలు ఎందుకు అని నిలదీసింది. ఆ మాటకు అయాన్ మనసు బాధతో మునిగింది. అవంతిక కూడా తన తప్పును తెలుసుకుని అద్వితను క్షమించమని అడిగింది. కానీ అద్విత మౌనంగా, నాకు టైం కావాలి అత్తయ్య గారు, మీరు చేసిన గాయాన్ని నేను అంత త్వరగా మర్చిపోలేను. నా కూతుర్ని మీరు పుట్టినప్పటి నుంచి కనీసం తాకను కూడా తాకలేదు, కనీసం ఒక మనిషిలా కూడా చూడలేదు అని చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అన్విక తన తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ, మనం కూడా అమ్మ దగ్గరికి వెళ్దాం పదా అని అడుగుతుంది. అద్విత అయాన్ ఎంత బ్రతిమలాడినా కూడా ఏం మాట్లాడకుండా అన్వికను తనతో పాటు తీసుకువెళ్ళి గట్టిగా హత్తుకొని నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం అన్విక నిద్రలేచి అయాన్ దగ్గరకు వెళ్ళి, నాన్నారా, అమ్మతో వెళ్ళి ఆడుకుందామని అద్విత దగ్గరకు తీసుకొని వెళ్తుంది. అయాన్ అద్విత దగ్గరకు వెళ్ళి బాధగా, ఇప్పటికైనా నన్ను క్షమించలేవా అని అడుగుతాడు. మిమ్మల్ని క్షమించడానికి నేనెవరిని, నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అద్విత కింద హాల్లోకి రాగానే అవంతి గారు బాధగా, అమ్మ అద్విత, నన్ను క్షమించు తల్లి, ఎవరు ఏదో చెప్పారని నా ఇంటి మహాలక్ష్మిని నేనే ఎంచుకున్నానని బాధపడతారు. అయినా అద్విత ఏం మాట్లాడకుండా మౌనంగా తన పనులు తాను చేసుకుంటూ ఉండిపోతుంది.
అలా సాయంత్రం కాగానే అయాన్ అద్వితాని అన్వికాని తీసుకొని దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్తారు. అక్కడ అయాన్ అనన్యను ఇద్దరు ఆడుకుంటూ ఉంటే అద్విత మాత్రం అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చొని శూన్యంలోకి చూస్తూ కూర్చొని ఉంటుంది. అది చూసిన అయాన్కి బాధగా అనిపించింది. అద్విత దగ్గరికి వెళ్తాడు. అయాన్ తన జోబులో నుంచి ఒక ఉంగరాన్ని చూసి అద్విత చేతికి తొడుగుతాడు. ఇది నీకు మన పెళ్లి రోజున ఇవ్వాలి అనుకున్నాను అద్విత, కానీ ఈ గొడవల వల్ల ఇవ్వలేకపోయానని చెబుతాడు. మళ్ళీ ఈ పెళ్ళి జరిగిన 5 ఏళ్లలో నువ్వు చాలా కష్టాలు పడ్డావు, అంతేకాకుండా చాలా బాధలు కూడా అనుభవించావు. దయచేసి నాకు ఇంకొక అవకాశం ఇవ్వచ్చు కదా, నీ కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను అని బాధగా చెబుతాడు. ఆయన అద్విత ఏం మాట్లాడకపోవడంతో అయ్యానికి ఏం చెప్పాలో తెలియక కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను అద్విత, కానీ ఇలా మౌనంగా నన్ను చంపకని చెబుతాడు. అద్విత గట్టిగా అయ్యాన్ని కౌగలించుకొని తన మనసులో ఉన్న బాధగా అంతా తీరిగిపోయే వరకు ఏడుస్తూ ఉంటుంది. అద్విత కొద్దిసేపు తర్వాత నార్మల్ అయి మీరు ఎప్పుడైనా ఇలా చేశారంటే నేను ప్రాణాలతో ఉండాలని బెదిరిస్తుంది. అయాన్ అద్వితాని గట్టిగా కౌలించుకొని లేదు, నేను అవకాశం నీకు ఎప్పుడు ఇవ్వను, ఇకపై నీ కంట్లో ఎప్పటికీ కన్నీళ్లు రానివ్వను అని ప్రమాణం చేస్తున్నానని చెబుతాడు. వాళ్ళ ఇద్దరూ అలా కలిసిపోవడంతో చిన్నారి అనన్య గట్టిగా తన చేతులతో చప్పట్లు కొడుతూ సంబరపడిపోతుంది. అక్కడ కొద్దిసేపు సమయం గడిపిన తర్వాత ముగ్గురు ఇంటికి చేరుకుంటారు. ఆ రోజు అవంతిక హారతి ఇవ్వను అనడం గుర్తుకు వచ్చి అవంతిక అక్కడే ఆకండి అని చెప్పి ఒక్కొక్కరికి దిష్టి తీసి కురికాలు పెట్టి రమ్మని చెబుతుంది. తర్వాత అవంతిక గట్టిగా అనన్యాన్ని కౌగిలించుకొని ఈ నానమ్మని క్షమిస్తావు కదా తల్లి అని అడుగుతుంది. అనన్య నువ్వు నాకు బోల్డెన్ చాక్లెట్స్ కొనిపిస్తే నేను క్షమిస్తాను, లేకపోతే అసలు క్షమించను అని చెబుతుంది. ఆ మాటకు అవంతి గారు కన్నీళ్లతో నవ్వుతూ నీకు ఏం కావాలంటే అది కొని తెచ్చి నీ ముందు పెడతాను అని అనన్యను గట్టిగా కౌగిలించుకొని తన బాధను తీరిపోయే వరకు ఏడుస్తారు. మరోవైపు రవికి కోర్టు జీవిత ఖైదు విధించింది. దివ్య ఇచ్చిన సాక్ష్యాల వల్ల అతనికి తప్పించుకునే దారి లేకుండా పోయింది. అశోక్ తన తప్పు తెలుసుకుని దివ్యతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. అద్విత తన ప్రేమతో ఇంటిని నిలబెట్టుకుంది. అయాన్ అద్వితాన్ని ప్రాణంగా ప్రేమిస్తూ ఇంతకు 100 రెట్లు గౌరవించడం మొదలుపెట్టాడు. ఎన్నో కష్టాలు అబద్ధాలు తర్వాత అద్విత జీవితం ప్రశాంతంగా చేకూరింది. నిందలు వేసిన నోటితోనే అద్విత మంచితనాన్ని పొగడం మొదలుపెట్టారు. అందరూ కలిసి ఒకే కుటుంబంగా సంతోషంగా ఉండటంతో కథ సుఖాంతమైంది. నమ్మకం అనేది ఒక దారం లాంటిది. అది ఒక్కసారి తెగితే మళ్ళీ ముడివేయడం చాలా కష్టం. కానీ నిజమైన ప్రేమ కనుక ఉంటే కాలం ఆ గాయాలనే మారేస్తుంది. ఎవరినో నమ్మి మనం వాళ్ళని దూరం చేసుకుంటే చివరికి మిగిలేది బాధ మాత్రమే. అందుకే కళ్ళతో చూసింది కూడా ఒక్కొక్కసారి నిజం కాకపోవచ్చు. మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడే ఏ బంధమైనా నిలబడుతుంది. ఫ్రెండ్స్, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఫాస్ట్గా ఎండ్ చేసేసాను. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.